హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. చేపల కూర అంటేనే నోరూరిపోతుంది కదా. ఈరోజు నేను మీకోసం గుమగుమలాడే కారంగా ఎంతో రుచిగా ఉండే ఫిష్ కర్రీ రెసిపీని తీసుకొచ్చాను. ఈ కూరలోని మసాలా రుచి చేపలకు బాగా పట్టి వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఆ రుచే వేరు. మరి ఆలస్యం చేయకుండా ఈ సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ బియ్యం తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి చొప్పున పొడి గిన్నెలో తక్కువ మంటపై లైట్గా వేయించుకోవాలి. మంచి సువాసన వచ్చి కొద్దిగా రంగు మారే వరకు మాత్రమే వేయించాలి. ఎక్కువగా వేయిస్తే చేదు రుచి వచ్చే అవకాశం ఉంటుంది. పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మెత్తగా పొడిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 టమాటాలను వీడియోలో చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలను విడిగా, టమాటాలను విడిగా మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పేస్ట్ వల్ల కర్రీకి మంచి చిక్కదనం రుచి వస్తాయి. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలి. వాము మంచి సువాసన వచ్చిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ను వేసి తక్కువ మంటపై నెమ్మదిగా వేయించాలి. ఉల్లిపాయల పచ్చి సువాసన పూర్తిగా పోయే వరకు బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసి మరో 2 నిమిషాల పాటు పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు సిద్ధం చేసుకున్న టమాటా పేస్టును జత చేసి తక్కువ మంటపైనే కలుపుతూ ఉడికించాలి. టమాటా పచ్చివాసన పూర్తిగా పోయి మిశ్రమం చిక్కగా మారి బాగా మగ్గించుకుంటే కర్రీకి అద్భుతమైన రుచి వస్తుంది. ఇప్పుడు కర్రీలో 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ టమాటా ఉల్లిపాయ మిశ్రమంలో బాగా కలిసేలా తక్కువ మంటపై 1-2 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జును కొద్దిగా నీరు కలిపి పల్చగా చేసుకొని కర్రీలో పోయాలి. కర్రీ బేస్ ఇప్పటికే చిక్కగా ఉంటుంది కాబట్టి చింతపండు గుజ్జును మరీ చిక్కగా కాకుండా కలపడం వల్ల కర్రీకి మంచి బ్యాలెన్స్డ్ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు ఒక 2 గ్లాసులు నీరు పోసి అన్నిటిని బాగా కలిపి మరిగించాలి. మసాలాల రుచి, చింతపండు పులుపు అన్నీ బాగా కలిసే వరకు హై ఫ్లేమ్ మంటపై ఉడికించుకోవాలి. కర్రీ బాగా మరిగి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కర్రీకి మరింత మంచి సువాసన కోసం కొన్ని కరివేపాకు రెబ్బలను జత చేయాలి. ఆ తర్వాత శుభ్రంగా కడిగి సిద్ధం చేసుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా కర్రీలో వేసి ముక్కలను విరిగిపోకుండా మెల్లగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టి మధ్యస్థ మంటపై చేప ముక్కలను బాగా ఉడికే వరకు మగ్గించుకోవాలి. చేప ముక్కలు చక్కగా ఉడికిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న జీలకర్ర, వాము, మెంతులు, బియ్యం పొడిని కర్రీలో చల్లుకోవాలి. ఈ ప్రత్యేకమైన మసాలా పొడి ఈ రెసిపీకి అసలైన సీక్రెట్. ఇది కర్రీకి అద్భుతమైన సువాసనతో పాటు ఎంతో రిచ్ టేస్ట్ను అందిస్తుంది. ఈ స్పెషల్ ఫిష్ కర్రీ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరికొత్త రెసిపీతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.